ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మజ్జిగ పులుసు చేద్దాం అనుకున్నానండి. ఇది కొంచెం చక్క మజ్జిగ తీసుకున్నా, కాసిన ఒక 1/2 లీటర్ మజ్జిగ తీసుకున్నానండి. దీనికి కావాల్సిన 2 ఉల్లిపాయలు రేట్ ఎక్కువ అని చెప్పి తక్కువ ఇవ్వమన్నారండి మా రెడ్డి గారు, అందుకే 2 వస్తున్నానండి. ఇది కూడా 10 పచ్చిమిరకాయలు తీసుకున్నా. ఇల్లుగా పాలైతే 400 అంటండి కేజీ. 2 వట్టిన అమ్మానారండి పొద్దున. ఇదిగోండి 3 ఉల్లిపాయలు తీసుకున్నా. ఇదిగోండి మరింత కరివేపాకు తీసుకున్నా, ఆరోగ్యానికి మంచిదని. కొద్ది జీలకర్ర, కొంచెం ఆవాలు, గల్లుప్పు, పసుపు, ఆయిల్, బాండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకొని ముక్కలు కోసుకున్న తర్వాత అప్పుడు నేను పులుసు కలుపుతానండి. ఇది కూడా చక్కగా 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా వేసేసి ఆయిల్ పెట్టి ఆయిల్ వేసేసానండి. ఉల్లిపాయ ముక్కలు వేయకూడదు, చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నా, రెడీగా ఉంచుకున్నా. ఇది కరివేపాకు చక్క తుంపులుగా చక్క తీసేసుకున్నాను. ఇది వేగిన తర్వాత ఇది కూడా వేయించుకోవాలండి. వేయించుకుంటేనే మనకి ఫ్లేవర్ బాగుంటుందండి. వెల్లిపాయలు కూడా కొట్టేసి అందులో వేద్దామండి చిన్నగా. లేదా పచ్చి వాసన రాకుండా ఉంటుంది కొంచెం వేగితే. ఉల్లిపాయలు అయితే పచ్చి వేసుకోవాలి, టేస్ట్ ఉంటాయి. ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకున్నా. కరివేపాకు మాత్రం ప్రత్యేకంగా వేసుకున్నామండి. మా అమ్మగారు అయితే తక్కువ పెరుగుతూనే చేస్తారండి. గేదలు లేవండి, గేదలు అయిపోయింది కదా తీసేసుకొని చేయలేక. క్యాన్సర్ దగ్గర పోవాలి కదండి. నేను ఎవరు మజ్జిగ పోస్తారా, కాస్త మజ్జిగ మిగిలింది కదా, మళ్ళీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, కర్రీకి ఉపయోగపడతాయని చెప్పి ఈరోజు మజ్జిగ పులుసు చేద్దామని ట్రై చేస్తున్నామండి. చాలా రోజులు అవుతుంది మజ్జిగ పులుసు చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో వేసుకుంటే కరివేపాకు కూడా మనం వేసేస్తున్నాం. ఆవాలు సరే పెట్టగా ఉంటుంది. బాగా వేగినానండి, నల్లగా అనిపిస్తుంది మజ్జిగ చారు. సరిపడ వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం చల్లుకుంటున్నామ్మా, జీలకర్ర తీసుకోపోతామ్మా. అది మరీ పిచ్చి అయిపోతుంది కరివేపాకు. బాగుంది. ఇది మొత్తం ఈ విధంగా మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేసేస్తున్నాం. చూడండి, కరివేపాకు కొంచెం వేసుకుంటేనే కానీ మనకి తుంపులుగా అవదండి. లేక అక్కడ చూసారా అంత కోసుకుంటే కొంచెం ఉంటాయి. చక్కగా కొద్దిగా వేడి ఆరిన తర్వాత చక్కగా కొంచెం సాల్ట్, ఉప్పు, గల్లుప్పు వేసుకొని చేద్దామండి. తిప్పేసేయాలి, చక్కగా మెత్తగా తిప్పితే బాగుంటుంది. ఓకే, దీనికి ఒక 2 నిమిషాలు ఆమేసుకున్నాను. దీన్ని బాగా వేడిగా ఉంది కదా. ఇది కూడా చక్కగా మజ్జిగ ఇందులో పోసేస్తాను గిన్నెలో. ఇప్పుడు చక్కగా పచ్చిమిరకాయలు చేతిలో వేసుకొని, కానీ ఇంకా కాలుతూనే ఉన్నాయండి. కొంచెం గల్లుప్పు అంటే, గల్లుప్పు ఎందుకు వేసుకుంటామంటే ఇప్పుడు ఈ మొత్తం మన చేతి పిసితే నలగాలి కదండి, అందుకే గల్లుప్పు వేసుకుంటాం. సాల్ట్ వేసుకుంటే అసలు ఇది అవ్వండి, ఇట్లా మన చేతిలోనే ఇది అయిపోవాలి మొత్తంగా. అందులో వేసామనుకోండి, వేస్తే మనం ఇంకా మెత్తబడిపోస్తే ఇది అవ్వండి, నలగవు. కొంతమంది పప్పు గుర్తుతో కట్ట మెదుపుతారండి. మెదిపితే తొక్కలు ఉంటే కానీ మెదగవండి. ఇప్పుడు చూసారా వాటర్లో పడిపోయినాయి, మజ్జిగలో పడిపోయేసరికి అసలు నలగట్లా. చూడండి ఇంత గట్టి బిస్కెట్ కూడా నలగట్టది. కాబట్టి ఇలా మనకు ఖచ్చితంగా మంచిగా బాగా ఇది చేస్తారు. పచ్చి పులుసులో కూడా ఇదే విధంగా చక్కగా పచ్చిమిరకాయలు ఇట్లాగే పిసుకారండి. లేకపోతే అసలు ఆ పచ్చి పులుసుకి టేస్ట్ రాదండి, మధ్య చరికి టేస్ట్ రాదండి. బాగా ఎర్రగా అయితే పోయినసారి నల్లగా అయిపోయిందండి మజ్జిగ చారు. మొత్తం పచ్చగా లేదు అసలు, అంటే కొంచెంగా తక్కువగా వేయించేది ఈసారి. పిసికిన వరకు పిసికాం కదండి. ఇట్లా కొంచెం ముందు పక్కన పెడదాం. వేసిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు పిసికాక మొత్తం కలిపి మళ్ళీ ఇచ్చేది ఉల్లిపాయ ముక్కలతో పాటు. అని మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. నా పెళ్ళైన కొత్తలో 30 గేదెలు ఉండేయండి మా ఇంట్లో. అసలు మజ్జిగ చారు, మా అత్తగారు మజ్జిగ చారు చేస్తే అసలు పెరిగేనండి అచ్చం. ఎంత బాగుండదు అనుకున్నారండి. అంత పుల్లగా ఉంటే మజ్జిగ చారు బాగుంటాయండి. ఇది మన కరివేపాకు ఇలా పిసికిసుకోవాలి. మరి ఎక్కువగా పిసుకునండి మొత్తం ఇది దేగుడు అయిపోద్దండి. కొంచెంగా పిసుకండి, చారులో మంచిగా కనిపిస్తుంది. చూసాను ఇలాగా. ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మనం చేతితో కొంచెం మంచిగా పిసికితే చక్కగా ఇందులో ఉప్పు ఉంది కదండి, ఉప్పును ఈ మజ్జిగ పులుసు కొంచెం నీటి పడుతుందండి. కరివేపాకు ఫ్లేవర్ మొత్తం బట్టి చాలా టేస్టీ ఉంటుందండి. ఇందులో దీనికి కాంబినేషన్ ఏంటనుకున్నారు? ఉల్లిపాయ ముక్కలే, ఇంకా ఏం మనం నంచుకునే పొర ఉంటుంది. చక్కగా ముద్దకు 4-3 ఉల్లిపాయ ముక్కలతో సూపర్గా ఉంటుందండి. తినడానికి చాలా టేస్ట్ ఉంటుంది.
సాయంత్రం పోసుకోకూడదండి. సాయంత్రం పోసుకొని చూడు వస్తుందని చెప్పింది మా అత్తగారు. మేము పగల వరకే పోసుకుంటాం, సాయంత్రం పోసుకోమండి. చూసారా నేను మజ్జిగ పులుసు ఈ విధంగా తయారు చేసుకున్నాను. మా అమ్మ అయితే మజ్జిగ చారు వండదు, మేము మజ్జిగ పులుసు వంటామండి. చూడండి ఈ విధంగా చేసుకుని చక్కగా నేను ఇదివ్వండి. నేను చేసే విధానం మీకు నచ్చితే చక్కగా నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.